హలో ఫ్రెండ్స్, బ్యాక్ టు నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో మీకు మొహరం గురించి చెప్పబోతున్నాను. ఇదే మొహరం ఫెస్టివల్ని పీర్ల పండగ కూడా అని అంటారు. నాకు తెలిసిన పీర్ల పండగ ఏంటి అంటే, దీన్ని ముస్లిమ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. వేప చెట్టు మీద పీర్లను భద్రపరుచుంటారు. ఎవ్రీ ఇయర్ వాటిని తీసి టెంట్ వేసి వాటికి పూలతో అలంకరించి పెద్ద అగ్నిగుండం అయితే క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసిన అగ్నిగుండంలో ఎవ్రీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆ నిప్పులలో నడవడం, ఒక్కొక్క చోట ఒక్కొక్క టైం లైన్ ఫాలో అవుతారు. ఎన్ని డేస్ పెట్టాలి ఏంటి అన్నది. సో అలా ఫైనల్ రోజు వచ్చేసరికి ఆ పీర్లని నదిలోకి తీసుకెళ్ళి వాటిని నిమజ్జనం లాగా చేసి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తారు. అది ఎందుకు వస్తారు ఏంటి అనేది నాకు చాలా డౌట్ ఉండేది చిన్నప్పుడు. నాకు రీసెంట్గా తెలిసింది ఈ మొహరం యొక్క గొప్ప త్యాగ కథ ఏంటి అన్నది. అదేంటంటే కర్బాలా యుద్ధంలో ఇమాం హుసేన్కి యాజిద్కి జరిగిన యుద్ధం ఇది. యాజిద్ మహారాజు కఠినమైన నియమాలతో తన దేశాన్ని పరిపాలిస్తుంటాడు. సో దానికి ఇమాం హుసేన్ రిటాలియేట్ అయ్యి అతనికి ఆపోజిట్గా వార్ చేస్తాడు. ఇది తెలిసిన యాజిద్ హుసేన్ని, తన కుటుంబాన్ని, 72 మంది అనుచరుల్ని చాలా ఘోరంగా చంపారు. ఎడారిలో దాహాన్ని దూరం చేసి అలీ అస్గర్ అనే 6 నెలల చిన్నారిని కూడా చాలా దారుణంగా బాణాలేసి చంపారు. ఈ ఇమాం హుసేన్ షియా ముస్లిమ్స్కి సంబంధించిన వ్యక్తి. అందుకే ఈ షియా ముస్లిమ్స్ వాళ్ళ త్యాగాల్ని గుర్తు తెచ్చుకొని ఎవ్రీ ఇయర్ సంతాప దినంగా జరుపుకుంటారు. సో ఇదండి ఈ స్టోరీ.